మరి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 31వ అధ్యాయము. నేను చదువుతాను, మీరు చూడండి. 31వ అధ్యాయము 31 వచనాలు. అంటే వచనమంతా కూడా మనకు అవసరమైనటువంటిది ఏమీ కాదు, కానీ ఈరోజు ప్రియులారా మరి ప్రాముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క అంశాల గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాము. ఆ యొక్క సామెత 31 అధ్యాయం 30 వచనంలో చివరి మాట చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే చివరి మాటనే తీసుకుందాం, మనం మొదటి మాట విడిచిపెడదాము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక స్త్రీ కొనియాడబడటం అంటే ప్రశంసించబడటం అని, కొనియాడబడటం అంటే పొగడబడటం అని. కాబట్టి ప్రియులారా పొగడతలు వేరు, ప్రశంసలు వేరు. కాబట్టి అన్నీ కూడా నానార్థాలుగా చెప్పబడతా ఉన్నాయి, ఒకే అర్థంలో చెప్పబడతా ఉన్నాయి. అయితే ప్రియులారా ఏ స్త్రీ ప్రశంసించబడుతుంది, ఏ స్త్రీ తన గురించి గొప్పగా చెప్పుకోబడుతుంది అనేటటువంటి విషయాలను కలిగి ఉంటే, మొట్టమొదటిగా బైబిల్ చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలే వాళ్ళు గణపరచబడేటటువంటి వారుగా, ప్రశంసించబడేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా మరి లోకంలో మనం చూసినప్పుడు ఎవరు గణపరచబడుతున్నారు, ఎవరు ప్రశంసించబడుతున్నారంటే ప్రియులారా, ఎవరైతే గొప్పగా ఉన్నారో, ఎవరైతే ప్రియులారా యొక్క ఏంటంటే ధనవంతులుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే గణపరచబడేటటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క 40 దినాలు ప్రార్థనలో కూడా మనం ఒకరోజు ఆ అంశాన్ని విన్నాం. మీరు ఏదైనా ఒక విందు జరుగుతున్నప్పుడు విలువైనటువంటి ఆ యొక్క వస్త్రాలు వేసుకున్నటువంటి ధనవంతుడు ఒకడు వచ్చి, ఎవడైనా ఒక పేదవాడు యొక్క దరిద్రుడుగా ఉండి ఆ యొక్క మురికి బట్టలు వేసుకుని వస్తే మీరు ఎవరిని మీరు గౌరవిస్తారని చెప్పేసి అక్కడ అడిగితే ప్రియులారా ఎవరిని కూర్చోబెడతారంటే పెళ్లి మంటపంలో విలువైన వస్త్రాలు వేసుకున్న వాడినే కూర్చోబెడతారు తప్ప దరిద్రుని కూర్చోబెడతారా? ఆ విలువైనటువంటి వస్త్రాలు వేసుకొచ్చినటువంటి వాడు ధనం ఉండొచ్చు, కానీ వాడిలో దైవభక్తి అనేది ఉండదు. సరే, ఇప్పుడు మాట్లాడుకునేది స్త్రీల గురించి. అదే విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు వేసుకుని వచ్చినటువంటి స్త్రీ ఉన్నదనుకోండి, ఆమెను గౌరవించి చక్కనైనటువంటి సింహాసనం మీద కూర్చోబెడతారు. ఎవరైనా ఇంకొక స్త్రీ ప్రియులారా అలా కాకుండా పేదరాలుగా వచ్చిందనుకోండి, ఆమెనేమో మీరు దూరంగా పొమ్మని చెప్తారట. అయితే ప్రియులారా ఈ ధనవంతురాల్లోనేమో ఒకవేళ భక్తి ఉండకపోవచ్చు, ఆ పేదరాల్లోనేమో భక్తి అయితే ఉండొచ్చు. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి భక్తిని బట్టి ఆమెను గణపరిచేవారు కానీ ప్రశంసించేవారు కానీ ఎవరైనా ఉన్నారా ఈ దినాల సమాజంలో? లేరు. కాబట్టి భూమి మీద జీవించున్నప్పుడు స్త్రీలైనటువంటి మిమ్మల్ని ఒకవేళ భూమి మీద ఎవడో గణపరచబడపోయినా, ఎవడో ప్రశంసించకపోయినప్పటికీ దేవుడు ఒకరోజు మిమ్మల్ని ప్రశంసించేటటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆమె చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. కాబట్టి ప్రియులారా ఒక స్త్రీ గణపరచబడాలంటే తను చేసేటటువంటి పనుల మీద, తను మాట్లాడేటటువంటి మాటల మీద, తన యొక్క ప్రవర్తన మీద మాత్రమే ఒక స్త్రీకి గౌరవం అనేటటువంటిది సమాజంలో వస్తుంది అనేటటువంటిది వాక్యం చెప్తున్నటువంటి యొక్క మాట ప్రియులారా, వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి చాలామంది స్త్రీలు ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేశాన్ని ఏలేటటువంటి వారుగా ఉన్నారు, రాజ్యాధికారాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వారుగా ఉన్నారు. అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీలు అనేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఉన్నటువంటి విషయంలో మరి కొందరేమో వారు చేసినటువంటి పనులను బట్టి ప్రశంసించబడుతున్నారు, కొందరేమో వారు చేసినటువంటి పనులను బట్టి విమర్శించబడేటటువంటి వారుగా కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మరి మనం ఆలోచన చేసినప్పుడు వీళ్ళకి ఉండాల్సినటువంటి ప్రియులారా కొన్ని విషయాలను గురించి మాట్లాడి, అంటే స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే, ఒకటి ఏంటంటే మృదువుగా మాట్లాడేటటువంటి వారుగా ఉండాలి, రెండవదేమో కొండెములు చెప్పనటువంటి వారుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, కుటుంబాన్ని రక్షించేటటువంటి వారుగా ఉండాలి, అనేకులను రక్షించేటటువంటి వారుగా ఉండవలసినటువంటి వారే ఉన్నారు. కాబట్టి ప్రియులారా ఈ యొక్క విషయాలను నాగబాబు గారు ఈ యొక్క విషయాలను ప్రియులారా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే, స్త్రీలు అనేటటువంటి వారు మృదువుగా మాట్లాడేవారుగా ఉండాలి. ఎందుకంటే మృదువైన మాట ఏం చేస్తుంది? కోపమును
చల్లారుస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి అట్టి రీతిగా మరి మనం ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూద్దాం. ఆమె ఎంత చక్కగా మాట్లాడిందో చూద్దాం. ఆది కాండము 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయము 19వ వచనాన్ని మరి మనం చూసినప్పుడు ప్రియులారా, కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజ ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత భయంకరమైన మాట మాట్లాడిందో చూసారు ఇక్కడ స్త్రీ. ఎవరామె? పోతీఫరు భార్య. కాబట్టి ప్రియులారా, ఏమాత్రం తప్పు చేయనటువంటి వ్యక్తి మీద ఏం చేసింది? చాడీలు ఎవరికి? భర్తకి ఏం చెప్పింది? ఇదిగో నీ దాసుడు ఇలాగా చేశాడు అనేటటువంటి యొక్క మాట. కాబట్టి ప్రియులారా, ఈ రకంగా స్త్రీలు ఎలా ఉండకూడదంటే ప్రియులారా, భర్తను రెచ్చగొట్టేటటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రియులారా, ప్రపంచ యుద్ధాలు కూడా ఇప్పుడు స్త్రీల గురించే జరుగుతున్నాయని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఏదైనా విషయాలు ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య ఉంది, కుటుంబంలో ఉంది, లేదని కూడా మనకు అవమానకరమైన సంఘటన సమాజంలో జరిగినప్పుడు ప్రియులారా, దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకోవాల్సినటువంటి ఆ యొక్క అవసరత స్త్రీ మీద ఎంతైనా ఉంది. ఆయన ఏదో కష్టపడి ఆ ఎండని ఆకలితోటి గుమ్మంలోకి రాగానే ఇంకా కాలు కడుక్కోకుండా మంచినీళ్ళ గ్లాస్ కూడా ఇవ్వకుండా రెచ్చగొట్టేసేటటువంటి మాటలు మాట్లాడామనుకోండి, దానివల్ల ఏం జరుగుతాయంటే ప్రియులారా, ఏం జరుగుతాయండి? మరో అమెరికా ఇజ్రాయేల్ యుద్ధాలు, ఇంకోటి ఏంటి, ఇరాన్ యుద్ధాలు జరిగిపోతాయి. ఈవిడ ఆ పనే చేసింది. కానీ అలా చేయొచ్చా? చేయకూడదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును, యథార్థవతుని నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. కాబట్టి ప్రియులారా, అటువంటి భక్తిహీనత కలిగినటువంటి వారుగా స్త్రీలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. 25వ అధ్యాయము, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి మాట అంట? సమయోచితంగా పలకాల మాట. స్త్రీ యొక్క మాట ఎలా ఉండాలండి? అంతేగాని అక్కడ పోతీఫరు భార్యలాగా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మాట్లాడడం వల్ల ఏమైందంటే ప్రియులారా, ఒక నిర్దోష అయినటువంటి వాడు జైలుకి అక్కడ వెళ్ళిపోయాడు, ఖైదీగా అయిపోయాడు. కాబట్టి తనను తాను రక్షించుకోవడానికి భర్త దగ్గర అబద్ధము చెప్పినటువంటి ఆ యొక్క విషయంలో. అయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ముందు మనం అనుకున్నట్టు లక్షణం, స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే మృదువుగా మాట్లాడాలి. అంతే చెప్తున్నాడు సామెతలో, సమయోచితంగా పలుకబడినటువంటి మాట చిత్రమైన వెండి పళ్ళను బంగారు పళ్ళ వంటిది అటండి. నీ మాట అంత విలువైనటువంటిది. కాబట్టి ప్రియులారా, బంగారంతో ఏంటి ఒక పండ్లు లాంటివి చేసామనుకోండి, అది ఎంత విలువ ఉంటుందో, చాలా విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. కాబట్టి రెండో లక్షణం ఏం చెప్పాను? కొండాలు చెప్పనటువంటి వారుగా ఉండాలి. అది తిమోతి రాసినటువంటి పత్రికలో ఆ మాట ఉంది కదా, 3వ అధ్యాయంలో. అటువంటి స్త్రీలను కూడా మాన్యులను, కొండెములు చెప్పనటువంటి వారును, ఈరోజు మనకి ఎట్టినటువంటి వాక్యము అదే కదా. కాబట్టి స్త్రీలు ఎలా ఉండాలంట? కొండెములు చెప్పనటువంటి వారు ఉండాలి. కొండెములు చెప్పకూడదండి. అంటే రహస్యాలు మాట్లాడుకోవద్దని కాదు, విషయాలు మాట్లాడుకోవద్దని కాదు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం అనేటటువంటిది ఈ కొండలు చెప్పడం అనేటటువంటిది. అది ఎంత ప్రమాదమని భక్తుడు చెప్తున్నాడంటే, అటువంటి కొండిగాని మాటలు రుచికల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. దిగిపోయిన తర్వాత ప్రియులారా, దానివలన అవతల వాళ్ళ యొక్క జీవితం చాలా పాడైపోయే పరిస్థితి ఉంటుంది. అన్నదమ్ములు కొట్టేసుకునే పరిస్థితి ఉంటుంది, స్నేహితులు విడిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, సంఘంలో సమాధానం లేని పరిస్థితి అయిపోతుంది, గ్రామంలో సమాధానం లేని పరిస్థితి, కుటుంబంలో సమాధానాలు లేనటువంటి పరిస్థితులు అయిపోతాయి. కాబట్టి అటువంటి మాటలు చెప్పేటటువంటి వారుగా స్త్రీలు ఎప్పుడూ కూడా ఉండకూడదు. చదువుతారా మాట తిమోతి రాసిన పత్రికలో? అటువలే స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును
కాబట్టి స్త్రీలు అలాగ ఉండాలని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతికి చెప్తా ఉన్నాడు. అబ్బాయికి ఎందుకు చెప్తున్నాడు? అక్కడ తిమోతికి ఒక సంఘాన్ని ఇచ్చాడు. అక్కడ తిమోతికి ఏమి ఇచ్చాడు? ఒక సంఘాన్ని ఇచ్చాడు. నువ్వు యవన ప్రాయంలోనే దేవుని యొక్క పరిచర్యకు నువ్వు వచ్చావు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏం బోధించమన్నాడు? మీరు కొండాలు చెప్పేటటువంటి వారిగా ఉండకూడదు. కాబట్టి ప్రియులారా అలా ఉండకూడదని చెప్పేసి చెప్పాడు. అదే సామెతల గ్రంథంలో కూడా అదే మాటను చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే ప్రియులారా, స్త్రీలు ఎలాగ ఉండాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక, ఎలా ఒక చిన్న మెసేజే చెప్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. అది కాదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కొన్ని శోధనలు వచ్చినప్పుడు స్త్రీలు అనేటటువంటి వారు ఏమైపోతున్నారంటే ప్రియులారా, అట్లా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి వారుగా ఉంటున్నారు సమాజంలో. లోకమంతా చూస్తున్నాం, కానీ మనం దైవభక్తి కలిగినటువంటి వాళ్ళం కాబట్టి అటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలకు ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఏం చేయాలంటే అపవాది మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు మరణం వరకు మనం ఎలా ఉండాలంటే దేవుని ఎడల నమ్మకముగా ఉండాలి. అదే సామెతల గ్రంథము ఆ చివరాధ్యాయంలో కూడా అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆమె భర్త ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అనేటటువంటి మాట. నమ్మకాల గురించి చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్త్రీలు ఎలా ఉండాలంటే మృదువుగా మాట్లాడాలి, కొండేలు చెప్పేవారుగా ఉండకూడదు. మూడోది ఏంటంటే నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే 4వ విషయము పరిచర్య చేసేటటువంటి వారుగా ఉండాలి. పరిచర్య చేసేటటువంటి వారుగా స్త్రీలు ఉండాలి. ఏంటి పరిచర్య అంటే? సంఘ పరిచర్య, ఇంకా అమ్మా సంఘ పరిచర్య చేయాలి, ఇంట్లో పరిచర్య కూడా చేయాలి. ఎందుకంటే నీ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు, వాళ్ళు వృద్ధులు అయిపోయినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులైనా అత్తమామలైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా స్త్రీ ఏం చేయాలంటే ప్రియులారా, వారి కొరకు పరిచర్య చెయ్యాలండి. పరిచర్య చేసే స్త్రీలు ఉన్నారు, అలా చాలామంది అలా ఉన్నారు. ఎందుకు ఈ మాట మేము బలంగా చెప్పగలమంటే ప్రియులారా, మా పాస్టర్ గారు అటువంటి పరిచర్య చేశారు. వాళ్ళ అత్తగారికి అంటే మా అమ్మగారికి అదే పరిచర్య చేసింది, మా నాన్నగారు కూడా అదే పరిచర్య చేసింది. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి కుటుంబాల్లో ప్రియులారా అటువంటి పరిచర్య చేసేటటువంటి వారుగా ఉండాలి. కొన్ని కుటుంబాల పరిస్థితి లేదు, ప్రియులారా. ఇవాళ మహాలక్ష్మి గారు పరిచయం చేస్తున్నారండి. మరి చెయ్యాలి కదా. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉందా అంటే? అన్ని కుటుంబాలు కదా, తన కుటుంబ విషయంలో ఎప్పుడు కూడా అందరి కొరకు కూడా కష్టపడిందిగానే ఉంది. కానీ వేళ ఏ రకమైన పరిచర్య కూడా ఆమెకి జరగట్లేదు. ఏదో కూతురుంటే చూసుకున్నది, ఒక పాప అయితే చూస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరో కూడా కడుపును పుట్టినటువంటి బిడ్డలే పరిచర్య చేయట్లేదండి. కాబట్టి ప్రియులారా, పరిచర్య అంటే నీ కుటుంబంలో వ్యక్తి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మంచాన పడిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ఏం చేయాలి? స్త్రీ అనేది పరిచర్య చెయ్యాలండి. అది స్త్రీ యొక్క ధర్మము, స్త్రీ యొక్క లక్షణం అది. ఒకవేళ ఇంట్లో పురుషుడు బలహీనుడు అయిపోయాడు అనుకోండి, ఇంట్లో మగవాళ్ళు ఎవరొకరు ఉంటే చేసుకుంటారు. కానీ స్త్రీలు బలహీనం అయిపోయినప్పుడు స్త్రీలు మాత్రమే చేయవలసినటువంటి వారై ఉన్నారు. అంత మాత్రమే కాకుండా సంఘం యొక్క పరిచర్యను కూడా స్త్రీలు చేసేటటువంటి వారుగా ఉండాలి. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం. అయితే మిమ్మును కూర్చున్న మా అతిశయం ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల మాసిదోనియా వారు ఎవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కాబట్టి ఈ నమ్మక విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ ఎప్పుడు కూడా స్త్రీలు ఎలా ఉండాలంటే సిద్ధపడినటువంటి వారుగా ఉండాలి. ఒకవేళ మీరు సిద్ధపడలేదనుకోండి,
ఇంకో సంఘమోడు ఎవడైనా వచ్చి చూశాడు. అప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, మళ్ళీ మీరు సిగ్గుపడతారనే విషయం మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదంటున్నాడు. ఏమాత్రము కూడా లేదంటున్నాడు. కాబట్టి ప్రియులారా, స్త్రీ ఎలా ఉండాలని సామెతలంలో చెప్పాడు. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఆమె చేసినటువంటి పనులను బట్టే అక్కడ గౌనులలో ఉన్నటువంటి వారు, గౌనులు అంటే ఆ యొక్క రచ్చబండలు అంటారు కదా, లేదా గ్రామంలో ఆ మూలను కూర్చున్నటువంటి వారు ఒక స్త్రీని పొగడాలంటే ఎక్కడ పొగడగలరంటే ఇటువంటి మంచి క్రియలు చేస్తేనే పొగడగలరు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో బాగా వృద్ధులైనటువంటి వారు 5-6 సంవత్సరాలు అలాగే మంచాల మీదే ఉంటున్నారనుకోండి, వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉన్నదనుకోండి, ఆ స్త్రీని బుద్ధి ఉన్నవాడు ఎవడో విమర్శించడు. ఇంకా ఎంత శత్రువు అయినా కూడా చేతులైతే దండం పెడతాడు. ఎందుకు? ఆమె ఇదిగో చూడరా ఎంత పరిచర్య చేసిందని. కాబట్టి ఆ పరిచర్య ధర్మాన్ని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయంలో ప్రియులకి అలా నువ్వు చెయ్యకపోతే వేరే సంఘము, వేరే సమాజము, వేరే కుటుంబం నిన్ను చూసినప్పుడు నీకు అవమానం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని నేను మరలా మీకు చెప్పవలసిన అవసరము లేదంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక ఎందరు తీశారు కదా, 16వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిచర్య చేసినటువంటి స్త్రీలలో ఫీబేను గురించి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఒకప్పుడు ఇంత సహకారిగా ఉన్నది కాబట్టి ఆమెకి ఏదైనా సహాయం కావాలంటే మీరు తప్పనిసరిగా చెయ్యండి. అప్పటికి ఆమె వయసు ఇవన్నీ ఏమీ చెప్పబడలేదు. కానీ ఎవరైనా ఒక స్త్రీలు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎంతగా దేవుని యొక్క పరిచర్యలో ఆరోగ్యం ఉన్నప్పుడు చేసినప్పుడు వారి బలహీనలు అయితే వారికి ఏమన్నా కావాలంటే తప్పనిసరిగా మరి అది మీ వారికి చెయ్యండి అని చెప్పేసి ఆ మాటను అక్కడ చెప్తున్నాడు. ఆ యొక్క 12వ వచనం చూడండి. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పౌలు ప్రియులరా ఆ యొక్క ప్రయాసపడినటువంటి స్త్రీలను గురించి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ పేర్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. నీ గురించి నా గురించి పుస్తకం రాసిపోడు ఎవడో లేడు. కానీ ఒకవేళ ప్రియులారా ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ఆ యొక్క మాట, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడాను. ఆ పెర్సిసు అనేటటువంటి పేరు తీసేసి మీ పేరు ఎప్పుడైనా దేవుడు రాస్తాడేమో చూసుకోవాలి. మీరు అక్కడ డాష్ పెట్టుకుని మీ పేరు దేవుడు రాయాలంటే మీరేం చేయాలి? చాలా ప్రయాసపడిందంటే సంఘం కోసం. అదే పరిచర్య అంటే. స్త్రీ యొక్క ధర్మాలు ప్రియులారా నీ కుటుంబ జీవితంలో వేరు, సంఘ జీవితంలో వేరు. నువ్వు ప్రశంసించబడాలంటే, కొనియాడబడటం అంటే ఏమన్నా ప్రశంసించబడటము, లేదంటే నువ్వు గొప్పగా చేయబడటం అంటే ఒక పక్కన నీ కుటుంబ విషయంలో కూడా బాధ్యతలు కలిగి ఉండాలి, సంఘం విషయంలో కూడా బాధ్యతలు కలిగి ఉండాలి. అలాగ పనిచేసిన మీరు మాట్లాడుకున్నారనుకోండి, స్త్రీల గురించి ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్తాను నేను. మళ్ళీ వారిని సండే స్కూల్ పిల్లలు వేరే కూర్చోబెట్టినారు, మూల కూర్చున్న నలుగురు వేరే కూర్చోబెట్టినారు. అస్సలు మాట్లాడకండి అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీలను గురించి మాట్లాడుతూ ఉన్నాను. మీ బాధ్యతలు కుటుంబంలో ఎలాగున్నాయి, సంఘంలో ఎలాగున్నాయి అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రియులారు, ఎందుకంటే చాలా త్వరగానే ముగిస్తానన్నాను కదా, ఇంకా ఎప్పుడే ఎన్ని పాయింట్లు చెప్పేశాను? 4 చెప్పేసి మృదువుగా, కొండలు చెప్పకూడదు, నమ్మకమైన వారుగా ఉండాలి, పరిచర్య చేసేటటువంటి వారుగా ఉండాలి అనేటటువంటి విషయం. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిన, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అంటే తల్లి వయసులో ఉన్న ఆవిడ కూడా దేవుడి కొరకు ప్రయాసపడింది అంటండి. అక్కడ దేవుడి కొరకు ఏం చేసింది? ఆవిడ కూడా చాలా ప్రయాసపడినటువంటి స్త్రీగా అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వీళ్ళందరూ కూడా పరిచర్య చేసినటువంటి స్త్రీలు, వారి పేర్లన్నీ కూడా వ్రాయబడ్డాయి. వ్రాయని పేర్లు ఇంకెన్ని ఉన్నాయో ఆ కాలంలో, అపోస్తలుల కాలంలో. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నాకు సమయం లేదని చెప్పే స్త్రీలుగా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? సమయం లేదు, అవకాశం లేదని చెప్పేటటువంటి స్త్రీలుగా ఉండకూడదు ప్రియులారా. ఇది చాలా దేవునికి విరుద్ధమైనటువంటిది. ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటి? ప్రపంచ మహిళా
దినోత్సవం మహిళలైన మిమ్మల్ని అందరినీ పొగడాలంటే 3 రకాలుగా పొగడవచ్చు. ఆకారం పొగుడుతాం ఒక అరగంట. కాబట్టి ఎందుకంటే ప్రియులారా, ఇందులో మీరు ప్రయాసపడ్డారో లేదో మీలో చాలామందికి తెలుసు. మీరు ఎంత ప్రయాసపడ్డారో తెలుసు అన్ని విషయాల్లో. కాబట్టి మీ పేర్లు కూడా అలాగే లిఖించబడాలి. ఎక్కడ? దేవుని యొక్క విషయాల్లో. ఆ యొక్క ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఉంది కదా, అది 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 2వ వచనం చదువుతాను చూడండి. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్దిపునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. అక్కడ సహోదరి పేరు చెప్తుండే, ఆ పేరేంటి? అప్పియ. కాబట్టి ఆమె కూడా ఏం చేసిందంటే ఆ సంఘంలో బలమైనటువంటి స్తంభముగా ఉన్నది ఆ స్త్రీ కూడా. కాబట్టి ప్రియులారా, ఒక్కొక్క సంఘానికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క స్త్రీ కనపడుతుంది. అక్కడ పౌలు గారికి పరిచర్య చేశారు, సేవకుని చేర్చుకున్నారు. అంతే. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాడు కదా 14 సంఘాలకి. అప్పుడు ఏమన్నా వాహనాలు ఉన్నాయా, ఫోన్లు ఉన్నాయా? ఒకసారి కొరింథీ సంఘానికి వచ్చి ఇంకో చోటకి వెళ్ళాడంటే మళ్ళీ రావాలంటే సంవత్సరాలు పట్టేసేది, మళ్ళీ రావాలంటే సంవత్సరాలు పట్టేసేది. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి ఒక పరిస్థితుల్లో పౌలు గారు ఆ యొక్క విషయాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అటు రీతిగా స్త్రీలైనటువంటి వారందరూ కూడా ఎటువంటి విధానాలు కలిగి ఉండాలంటే ప్రియులారా, ఇటువంటి పరిచర్య చేసేటటువంటి విధానాల్లో దేవుని కొరకు ముందుండేటటువంటి వారుగా ఉండవలసినటువంటి వారే ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మరొకసారి ఆలోచన చేస్తే ఇంకా స్త్రీలు ఎలా ఉండాలంటే ప్రార్థించేటటువంటి వారుగా ఉండాలి. స్త్రీలు ఎలా ఉండాలండి? కుటుంబం కొరకు ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 36, 38 వచనాల్ని మరి మనం చూసినప్పుడు, మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉన్నదటండి. ఎవరామె? ఒక ప్రవక్తి. ఆమె ఎటువంటిదంటే ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమితితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలో రాత్రి పగలో కూడా ఏం చేస్తుందంట? ఆవిడ సేవ చేస్తుందంట. ఎన్ని శనివారాలు ఉపవాస ప్రార్థనలకు వచ్చారు ఒక సంవత్సరంలో? అమ్మ 84 సంవత్సరాలు వదిలేయండి. 84 సంవత్సరాలు వదిలేసి ఒక సంవత్సరంలో 52 శనివారాల్లో ఎన్ని శనివారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు స్త్రీలు? ఇలా మహిళా దినోత్సవం కదా, ఇలా మహిళా దినో ఉత్సవం. కాబట్టి ఇది పెద్ద పండగ. కాబట్టి స్త్రీ యొక్క బాధ్యత ఏంటంటే స్త్రీ ఎప్పుడూ కూడా గృహంలో దేవుని ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉండాలి. ఒక స్త్రీ యొక్క ప్రార్థన అంటే కుటుంబ యజమానురాలుగా మీరు చేసేటటువంటి ప్రార్థన చాలా గొప్ప కార్యాలను జరిగిస్తుంది ప్రియులారా, చాలా గొప్ప కార్యాలు జరిగిస్తుంది. స్త్రీ యొక్క బాధ్యతలు చాలా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? స్త్రీ ఎలా ఉండాలంట? మొదటి మాట మృదువుగా మాట్లాడాలి. ఇంకోటి కొండేలు చెప్పకూడదు. నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఇంట్లోనూ పరిచర్య చేయాలి, దేవుని కొరకు కూడా పరిచర్య చేయాలి. ఇంకా 5వ విషయం ఏంటంటే ప్రార్థించేటటువంటి వారుగా స్త్రీలు ఉండాలి. 6వది ఏంటంటే కుటుంబాన్ని రక్షించుకునేటటువంటి వారుగా ఉండాలి. లూదియా ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 14వ వచనం. ఇది చదవను. అప్పుడు లూదియా దైవభక్తి గల లూదియా అనే దైవభక్తి గల ఒక స్త్రీ వినుచునే. స్త్రీకి ఏమున్నదంట? ఇప్పుడు స్త్రీలైనటువంటి వాళ్ళందరికీ ఏముండాలి? దైవభక్తి ఉండాలండి. దైవభక్తి ఉన్నటువంటి స్త్రీలు సమయోచితంగా మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ దైవభక్తి లేకపోతే ఏమవుతుందంటే ప్రియులారా, కొన్నిసార్లు వారు పరుషమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు. అది ఏమాత్రము కూడా వారి వైవాహిక జీవితానికి కానీ కుటుంబ జీవితానికి కానీ అది సరైనటువంటిది ఏమాత్రము కూడా కాదు. అది సరైనటువంటిది ఏమాత్రము కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మాట ఏంటంటే లూదియా ఎటువంటి స్త్రీ అంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ప్రియులారా, ఆ లక్షణాలను ప్రతి స్త్రీ కూడా అవలంబించుకోవాల్సినటువంటి వారే ఉన్నారు. ఆ తర్వాత చదవండి. ఆమె ఊదారంగు పొడిని తుయతైరా పట్టణస్థురాలు.
ఉండండి ఒకసారి. ఆమె ఏంటంటే భక్తి కలిగినటువంటి స్త్రీ. రెండవది ఏంటంటే కుటుంబం కొరకు కష్టపడేటటువంటి స్త్రీ ఆవిడ. ఊదా రంగు పొడిని అమ్ముకుంటుందట. అది కూడా ఎలాగ అమ్ముకుంటుంది? ఒక గంపలో పెట్టుకుని ఆ వీధులన్నీ తిరిగి అమ్ముకునేటటువంటి స్త్రీ. కాబట్టి ఆ స్త్రీ యొక్క బాధ్యతను గురించి చెప్పినప్పుడు ప్రియులారా, తను ఏం చేస్తుందంటే కుటుంబం కొరకు కష్టపడేటటువంటి స్త్రీగా తను ఉన్నది. కుటుంబం కొరకు కష్టపడేటటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి భక్తి కలిగింది, కష్టపడుతుంది. ఇప్పుడు చదవండి తర్వాత. ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు అలా వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నీ అమ్ముకుంటా తిరిగి తిరిగి అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంటే, అక్కడ దేవుని యొక్క సువార్త పౌలు అనేటటువంటి వ్యక్తి ప్రకటించబడుతూ ఉంటే అక్కడ కూర్చుని ఏం విన్నదంటే దేవుని యొక్క మాటలు విన్నదంట ప్రియులారా. దేవుని యొక్క మాటలు విన్నటువంటి స్త్రీ. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. ఈ పూసలు అమ్ముకునే వాళ్ళు, చేపలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. కొన్నిసార్లు పాపం వాళ్ళు కూడా పిలిచి అరుగు మీద కూర్చోబెడుతున్నారు చాలామంది. ఏం మాట్లాడుతున్నారు నవ్వుతారు. ఎందుకు చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతోటి? నీకు ఎంతమంది పిల్లలు? మీ కొడుకు బాగానే చూస్తాడా? మీ ఆయన బాగానే చూస్తాడా? ఈ డబ్బులన్నీ అట్టుకెళ్ళి మీ అత్తగారికి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు కష్టపడి మీ అత్తగారికి ఎందుకు ఇస్తున్నావు? ఇలాంటివి అన్నీ చెప్తున్నారు ఆవిడకి. లేదా దేవుడిని నమ్ముకోమని మాట అన్నా చెప్తున్నారా? అమ్మ ఏదన్నా చెప్తున్నారా? ఆ పూసలావిడ ఒక ఇంటి దగ్గర కూర్చుంటే చాలాసేపు వెళ్ళదు. గంగిరెద్దులో వచ్చారు ఒకసారి, అక్కడ డేవిడ్ రాజు గారు కూర్చున్నారు. వాళ్ళు బోలాన్ సువార్త చెప్పేశారు. ఆయన సువార్త చెప్పేసి వాళ్ళతో పాటలు పాడించేది, వీడియోలు తీయించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి మనం ఇన్ని పనులు చేశాం. కాబట్టి ప్రియులారా, అంటే నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఒక ఆమె వచ్చి అలాగే ఆ చేపలు అమ్ముతూ వచ్చి చాలా విషయాలు చెప్పేది. ఆ ఇంట్లో గొడవలు ఇవన్నీ చెప్తూ ఉండేది, ప్రార్థన చేయించుకునేది కూడా. కాబట్టి ఇటువంటి ఒక విషయాల్లో ఈమె కూడా వ్యాపారం చేస్తూ ఏమన్నదంటే దేవుని యొక్క మాట లక్ష్యం ఉంచినప్పుడు ఏం జరిగింది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని నీవు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని అమ్మ వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. కాబట్టి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం తన రక్షించబడింది, తన కుటుంబం అంతటిని కూడా దేవుని దగ్గరికి నడిపించింది. ఏంటి దేవుని దగ్గర నడిపించడం అంటే ప్రియులారా? ఏంటి దేవుని దగ్గర నడిపించడం అంటే, అంతవరకు ఒకవేళ యజమాని అనేటటువంటి సరైన మాట వింటలేదనుకోండి, లోక సంబంధమైన వ్యసనాల్లో ఉన్నాడు అనుకోండి, అవన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి ఆమెను నడిపించుకున్నటువంటి స్త్రీగా ఉన్నది. ఇంకా చివరిగా ఒక మాట చూద్దాం. చివరిగా అనేకులను రక్షించేటటువంటి స్త్రీలుగా ఉండాలట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకుని ఎవరు అనేకులు త్రిప్పుదురో వారి నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాగ ఉండాలంటే, స్త్రీలైనటువంటి వారు ఎలాగ ఉండాలి? ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉండాలి. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఉండాలి ప్రియులారా. ప్రకాశించేటటువంటి నక్షత్రాల్లాగా ఉండవలసినటువంటి వారే ఉన్నారన్నమాట. కాబట్టి ప్రియులారా, మరి చాలామంది ఆ యొక్క విషయాలు అంటే ఎవరు నక్షత్రాలంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఎవరైతే అనేకులు దేవుని వైపు త్రిప్పుదురు. కాబట్టి స్త్రీల యొక్క పరిచర్య ఏమి చిన్నది కాదు. బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఒక మహాసైన్యం అని చెప్తుంది బైబిల్. కాబట్టి అనేకులు మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని దగ్గరికి నడిపించేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు: మృదువుగా మాట్లాడాలి. అంటే మృదువుగా మాట్లాడడం అంటే పెద్ద పెద్దగా అరవకూడదు. కొండెములు చెప్పని వారుగా ఉండకూడదు. ఉండాలంటున్నారు ఏంటంటే బాబు? నమ్మకమైన వారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, కుటుంబాన్ని రక్షించేవారుగా ఉండాలి, అనేకులు రక్షించుకునేటటువంటి వారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క కృపకు మీరు పాత్రలు అవుతారు. పౌలు గారి పరిచర్యలో సహకరించే స్త్రీలందరి పేర్లు ఎలా జీవగ్రంథంలో వ్రాయబడ్డాయో మీ పేర్లు కూడా అలాగే జీవగ్రంథంలో వ్రాయబడతాయి. అటువంటి గొప్ప కృపను దేవుడు మరి మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిదండి. మరి యొక్క సమయంలో